నమస్తే. నేను మీ అప్పాజీ. మొన్న జరిగినటువంటి 'పెద్ది' బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో సుకుమార్ పార్టిసిపేట్ చేశారు. అంటే సుకుమార్ ఈ సినిమాకి అఫీషియల్‌గా గూడా ఆయన అసోసియేట్ అయ్యి ఉన్నాడు. సుకుమార్ రైటింగ్స్ అండ్ వృద్ధి సినిమాస్, మైత్రి మేకర్స్ వీళ్ళ కలయికలో వచ్చిన సినిమాగా మొదటి నుంచి పరిచయం చేస్తూ వచ్చారు. కాబట్టి సుకుమార్ స్టేజ్ మీద ఉండడం, ఈ వేదికలో పాలుపంచుకోవడం అనేది, ఈ సంబరాల్లో పాలుపంచుకోవడం అనేది పెద్ద మరీ ముఖ్యమైనటువంటి విషయం కాదు. పైగా ఎందుకు సుకుమార్ ఈ సినిమా నుంచి, ఈ సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నాడని గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం కూడా ఆయన సుకుమార్ పాల్గొనడం జరిగింది. తర్వాత అంతకుముందు 'రంగస్థలం' వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చింది. 'రామ్ చరణ్', సుకుమార్ కాంబినేషన్‌లో. ఇప్పుడు మళ్ళీ ఈ 'పెద్ది' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 'రామ్ చరణ్' నటిస్తున్నాడు కాబట్టి కూడా సుకుమార్ ఈ వేడుకలో పాలుపంచుకోవడం అనేది జరిగింది. అయితే వీళ్ళు కాకుండా, సినిమా టీమ్ కాకుండా, 'పెద్ది' సినిమా టీము, మెగాస్టార్ చిరంజీవి కాకుండా ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న వాళ్ళు ఇంకెవరంటే అనిల్ రావిపూడి, సాహు గారపాటి. అంటే అనిల్ రావిపూడి అంతకుముందు చిరంజీవితో ఈ ఏడాదిలోనే వచ్చింది 'మనశంకర వరప్రసాద్' గారు. అది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనం చూసాము. అయితే కేవలం మెగాస్టార్ చిరంజీవిని ఆయన డైరెక్ట్ చేసి ఉన్నాడు కాబట్టి ఈ ఫంక్షన్‌లో పాలుపంచుకున్నాడా అంటే దానికి మనం కరెక్ట్ ఇది చెప్పలేము. అయితే ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే 'రామ్ చరణ్' సుకుమార్ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఇప్పుడు హిట్ మిషన్‌గా పేర్కొనబడుతున్నటువంటి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే వెంకటేష్ కళ్యాణరామ్‌తో ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ చేసే సినిమా 'రామ్ చరణ్‌తో' అని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే యాక్చువల్‌గా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అంతకుముందు కూడా ఒక సినిమా అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది. కానీ అది వేరియస్ రీజన్స్ వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు సుకుమార్ సినిమా తర్వాత, అంటే సుకుమార్ సినిమా డెఫినెట్‌గా అది పాన్ ఇండియా సినిమాగా, అంటే 'పెద్ది' కంటే కూడా పెద్ద రేంజ్‌లో ఆ సినిమాని తెరకెక్కిస్తారు. పైగా సుకుమార్‌కి 'పుష్ప 1', 'పుష్ప 2' తర్వాత నార్త్ ఇండియాలో కూడా విపరీతంగా క్రేజ్ పెరిగింది. కాబట్టి అంటే ఒక రాజమౌళికి ఎలాగైతే 'బాహుబలి' తర్వాత విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగిందో హిందీ మార్కెట్‌లో, ఇప్పుడు 'పుష్ప 1', 'పుష్ప 2' తర్వాత కూడా సుకుమార్‌కి కూడా అటువంటి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో డెఫినెట్‌గా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఒక చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉండే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకి త్వరలోనే తెలుస్తుంది.